ఇక్కడ ఆంక్షలు ఏంటి? దేనికి ఆంక్షలు పెట్టారు మీరు? అంటే ఈ పార్కులో తిరిగి వెళ్ళిపోవడమేనా? ఇది ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పునరాలోచించాలా కలెక్టర్ గారు అవనివ్వండి, అలాగే సదరు మున్సిపాలిటీ కమిషనర్ ఎవరైనా సరే. మళ్ళీ మీరు జీవో మార్చండి. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ పైకి వెళ్ళి ఆయన టచ్ చేసే అవకాశం కల్పించండి. మళ్ళీ ఇక్కడ కూడా వివక్ష దేనికి? అధికారుల కోసం కట్టలేదు కదా. కలెక్టర్ రావాలనో, సీఎం రావాలనో, మినిస్టర్ రావాలనో, లేదా స్థానిక మున్సిపాలిటీ కమిషనర్ రావాలనో, ఎస్పీ రావాలనో మీకోసం కాదు కదా ఈ స్టాట్యూ కట్టింది. మీరు సందర్శించడానికి, మీరేళ్ళు దండలేయడానికి కాదు కదా. ప్రతి సామాన్య ప్రజలు కూడా, అంబేద్కర్ అంటే ఇష్టపడేవారు కూడా, ప్రతి ఒక్కరు కూడా, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ హక్కు ఉంది. ఇది ఫండమెంటల్ రైట్స్. దీన్ని ఎలా కాలు రాస్తారు మీరు? దీనికి ఎలా జీవో తీసుకొస్తారు? పైకి వెళ్ళకూడదని ఏవో 4 అద్దాలు పగిలాయని చెప్పి ఆ పైకి వెళ్ళకూడదని జీవో ఎలా జారీ చేస్తారు? అక్కడ మీరు పెట్టండి, సెక్యూరిటీని పెట్టండి, మెయింటెనెన్స్ చేయండి, వచ్చిన వాళ్ళు కూడా పైకి వెళ్ళి ఆ సందర్శించే అవకాశం పెట్టండి. అంతేగాని 4 అద్దాలు పగిలాయని చెప్పి పైకి వెళ్ళకుండా మీరు నియంత్రించే అధికారం ఎవరిచ్చారు? మీరు కలెక్టర్ అయినా సరే, కమిషనర్ అయినా సరే, ఈ రాష్ట్ర సీఎం అయినా సరే, ఎవరు కూడా రైట్స్ లేవు. ఖచ్చితంగా జీవో జారీ చేయండి. పైకి వెళ్ళిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పాదాలను ముత్తాడే అవకాశాన్ని ప్రతి ఒక్క పౌరుడికి మీరు కల్పించాలి.